జన్మించే ఉంటారు, ఏదో ఒక ఉపాధిలో ఉంటారు. వాళ్ళు ఏ జీవరాశిగా మనిషిగా పుట్టారో, స్త్రీ పురుషులతో పుట్టారో, ఇంకా వాళ్ళు నరకలోకంలో ఉన్నారో, పిశాచ అవస్థలో ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ పేరు చెప్పి మీరు పదే పదే పిండదానాలు చేయడం వల్ల వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉంటారు, ఎక్కడున్నా సుఖంగా ఉంటారు. ఒకవేళ మీరు పిండదానాలు పెట్టడం మానేస్తే వాళ్ళు ఎక్కడున్నా కష్టాలు అనుభవిస్తారు. వాళ్ళు పడే కష్టాలన్నీ కూడా మన సంతానం మీద, మన వంశం మీద చూపిస్తాయి. వాళ్ళు పడే సుఖం కూడా మన సంతానం మీదే చూపిస్తాయి. అందుకని వామన పురాణం సంవత్సరంలో 26 సార్లు చేయమని చెప్పింది. ఇలా తీర్థవిధి కింద ఎన్నిసార్లు? 26 సార్లు. పనిగట్టుకుని మని 26 సార్లు చేయమంది. కనీసంలో కనీసం మహాళయ అమావాస్య రోజున, పుష్కరాలు వచ్చినప్పుడు, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము వచ్చినప్పుడు, ఇలా మీరు అనుకోకుండా కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు, అలాగే సంక్రాంతి రోజున ఖచ్చితంగా చేయమని చెప్తాడు పిండదానాలు. మీరు ఇలా ఎన్నిసార్లు పిండదానం చేస్తే వాళ్ళు అంత సుఖపడతారు. వాళ్ళ సుఖం మన మీద అమృత వర్షం కింద కురుస్తుందన్నమాట. మనం పడే అన్ని కష్టాలకి గల కారణం మన పూర్వజన్మలో పిల్లలు మనకి పిండాలు పెట్టకపోవడం. మనం పడే సుఖాలన్నిటికి గల కారణం వాళ్ళు మనకి సర్వదా పిండదానాలు చేయడం వల్లే జరుగుతుంది. పురుషుడు ఖచ్చితంగా దేవతార్చన చేయాలి. అనగా ఎంత పనున్నా పొద్దుటే లేచి ఇంట్లో దీపారాధన చేసి ఇంట్లో ఉన్న ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మిగతా పనులు చూసుకోవాలి. ఇంట్లో ఖచ్చితంగా శివలింగం ఉండాలి. శివలింగం లేనటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది శ్మశానంతో సమానం. ఆ ఇంట్లో వండుకు తినే పదార్థాలన్నీ అశుద్ధంతో సమానమైనవి. నేను చెప్పాల, బ్రహ్మాండ పురాణం చెప్పింది. ఇంట్లో శివలింగం ఉండకూడదు అన్న అపోహ, అవన్నీ అబద్ధపు మాటలు. శివలింగం ఇంట్లో ఖచ్చితంగా తీసుకుని పెట్టుకోవాలి. స్ఫటికలింగం అయితే మంచిది, బంగారలింగం అయితే చెప్పక్కర్లేదు, వెండి లింగం చాలా మంచిది, అలాగే రాతిలింగం, ఏదైనా ఒక శివలింగం. అలాగే శాలగ్రామాలు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. అందుకే ఉత్తరాదిలో ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఇంత పెద్ద పెద్ద శివలింగాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో చూడండి పెద్ద పెద్ద శివలింగాలు ఉంటాయి. శివారాధన చేయకుండా పురుషుడు జీవిస్తున్నాడు అంటే వాడు నడుస్తున్నటువంటి శవంతో సమానం అని చెప్పి నేను చెప్పలే, రామాయణం చెప్పి. అందుకు ఖచ్చితంగా శివారాధన పురుషుడు ఇంట్లో చేసిన తర్వాత మాత్రమే గుమ్మం కదలాలి. సరే మాకు పనులు ఉంటాయండి, సంపాదనకు పోతాం కదా, ఇంట్లో ఆడవారు చేసేస్తారంటే వాళ్ళకి అర్హత లేదు. ఆడవాళ్ళు శివారాధన చెయ్యకూడదని కాదు, భర్త ఉండగా చెయ్యక్కర్లేదని అర్థం అన్నమాట. ఆడవారు శివారాధన చేయకూడదని శాస్త్రంలో ఏం లేదు. వాళ్ళు శివారాధన చేయొచ్చు మీరు వెళ్ళిపోయిన తర్వాత. కానీ స్త్రీలు వివాహం అయిన తర్వాత సర్వదా భర్తను చూసుకుంటే చాలు. భర్తకి ఆవిడ మంచినీళ్ళు ఇచ్చింది, ఈశ్వరుడికి దాహం తీరుతుంది. భర్తకి అన్నం పెట్టింది, ఈశ్వరుడికి ఆ నైవేద్యం పెట్టేసినట్టే. భర్తకి టిఫిన్ పెట్టింది, భర్త కాళ్ళు పట్టుకుని నొక్కింది, మహావిష్ణువు యొక్క పాదాలు నొక్కినంత పుణ్య ఫలితం ఈశ్వరుడు ఖాతాలో వేసేస్తాడు. అందుకని స్త్రీ తన భర్తకి సేవ చేసుకుంటే చాలు. నేను చెప్పలేదు, అత్రి అనసూయ అనేటువంటి దంపతులకి దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఒకానొక సందర్భంలో రాముడు సీతాదేవి పతివ్రత శిరోమణి, అలాగని ఆవిడేం పూజలు ఏం చేయదు సుమా, ఆవిడేం గంగ స్నానాలు ఏం చేయదు. ఆవిడ సర్వదా వివాహం అయినప్పటి నుంచి అనుక్షణం నన్నే చూస్తూ ఉంది ఆవిడ. అందుకు ఆవిడ పతివ్రత శిరోమణిలో మొట్టమొదటి యొక్క స్థానం ఆవిడకి వెళ్ళిపోయింది. ఒకసారి ప్రపంచమంతా క్షామం వస్తే కనీసం గడ్డి పోచు కూడా మొలకపోతే ఆ అనసూయ ఎక్కడైతే అడుగు పెట్టిందో అక్కడ మొక్కలు మొలవడం మొదలెట్టాయి. ఎండిపోయిన మొక్కను ముట్టుకుంటే అది ఫలవృక్షాలు ఇచ్చేది, ధాన్యాన్ని ఇచ్చేవి. ఆ అనసూయకి అంతటి పుణ్యం రావడానికి గల కారణం, అంత శక్తి రావడానికి గల కారణం కేవలం పతి సేవ చేసింది కాబట్టి. వివాహమైన తర్వాత ఏ స్త్రీ తలస్నానం చేయక్కర్లా, ఏ స్త్రీ గంగా స్నానం చేయక్కర్లా, ఏ స్త్రీ దేవుడికి దండం పెట్టక్కర్లా, ఏ స్త్రీ ఎక్కడికి వెళ్ళక్కర్లా. భర్తని కనురెప్పలా చూసుకుంటే చాలు. ఆవిడికి సర్వశక్తులు ఆవిడ వశం అయిపోతాయి, ఇంకేం అక్కర్లేదు. పురుషుడు మాత్రం అలా చేస్తే కుదరదు. నా భార్య కాళ్ళ పాదాలు నొక్కుతానంటే అక్కడి నుంచి మొదలవుతుంది ఆయన దరిద్రం. ఇంటిలో పట్టుకుని చీపురు పట్టుకుని ఊడుస్తానంటే మొట్టమొదటి దరిద్రం అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంట్లో బోకులు కడుగుతానంటే దానంత దరిద్రం ఇంకొకటి లేదు. ఇంట్లో మాచిన బట్టలు కడుగుతానంటే దానంత దరిద్రం ఇంకొకటి లేదు.
పురుషుడు కుటుంబం మోయడం కోసం బయటికి వెళ్ళి పాకీ పని చేసినా పర్వాలేదు, కానీ భార్య ఆరోగ్యంగా ఉండగా ఇంట్లో ఉండగా పురుషుడు అవన్నీ ముట్టుకోవడానికి వీలు. పురుషుడు కేవలం ఈశ్వరారాధన మాత్రమే చేయమని చెప్తుంది. రెండవ ఆరాధన పితృదేవతారాధన. సరేనా? ఇప్పుడు ఉండేటువంటి ఆడపిల్లలకి ఇంకా పెళ్ళి కావాల్సిన పిల్లలు చాలామంది మీ కుటుంబంలో ఉండొచ్చు. వాళ్ళకి ఇవన్నీ చెప్పి పంపండి. తల్లి తండ్రిని బాగా చూసుకుంటూ ఉంటే పిల్లలు అది చూసే ఆడపిల్లలు తన భర్తకు కూడా అలాగే చేస్తూ ఉంటారు. కాదంటారా? అందుకు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా భర్తని నువ్వు అన్నా పాపమే. ఆవిడ ఈశ్వరుడే ప్రత్యక్షమయ్యి నాకు సేవ చెయ్యి అంటే నువ్వు కాసేపు కూర్చొని ఆయన ముందు మా ఆయనకి అన్నం పెట్టాలి, ఆకలితో వస్తాడు, ఆయనకి పెట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను అని చెప్పచ్చు ఆవిడ ధైర్యంగా. ఈశ్వరారాధన ఏం చేయక్కర్లేదు, తన భర్తను చూసుకుంటే చాలు. ఆవిడ అలా చూసుకుంటే సర్వశక్తులు ఆవిడ వశమవుతాయి. పురుషుడు చేయవలసింది సర్వదా ఈశ్వరారాధన లేదా విష్ణు ఆరాధన. మీకు ఏ దైవం ప్రీతికరమైతే ఆ దైవానికి ఆరాధన. కానీ సంవత్సరంలో మాత్రం ఎన్నిసార్లు అయినా పితృదేవతారాధన తప్పకుండా చేయాల్సిందే మీరు. సరేనా? దండం పెట్టుకోండి. స్వస్తి ప్రజా